నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. అక్కడ భార్యల్ని అద్దెకిస్తారు. నిజమే. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న తమ భార్యలను అంగట్లో అమ్మకానికి పెట్టి ఆడదంటే ఆట బొమ్మే అని నిరూపిస్తున్నారు కొందరు భర్తలు. అవును, మీరు విన్నది నిజమే. అక్కడ భార్యలను అద్దెకిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉంటే అమ్మడానికి కూడా సిద్ధపడతారు. ఏ దేశంలోనూ అనుకోకండి, ఇది జరిగేది అక్షరాల మన దేశంలోనే. ఆ వివరాలేంటో చూద్దామా? ఆధునిక భారతీయ సమాజ పునాదులను కదిలించే ఆశ్చర్యకరమైన వెల్లడిలో మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలోని ఒక గ్రామం దదీచా ప్రాదా అని పిలువబడే ఒక హేయమైన ఆచారాన్ని ఆచరిస్తున్నందుకు విమర్శలకు గురవుతుంది. మహిళలు మరియు యువతులను భార్యలుగా అద్దెకు తీసుకుని ఈ సాంప్రదాయం భారతదేశం మహిళల హక్కుల్లో పురోగతి సాధించినప్పటికీ కొనసాగుతున్న లింగ దోపిడీ యొక్క చీకటి అంతర్భాగాన్ని బహిర్గతం చేస్తుంది. లీగల్ సర్వీసెస్ ఇండియా ప్రకారంగా చూస్తే దదీచా ప్రాదా అనేది కుటుంబాల తమ కుమార్తెలను లేదా భార్యలను తాత్కాలికంగా మార్కెట్లో అద్దెకి ఇచ్చే వార్షిక కార్యక్రమం. పురుషులు ఈ మార్కెట్లో పాల్గొంటారు. కన్యత్వం, శారీరక రూపం మరియు వయసు వంటి ప్రమాణాల ఆధారంగానే మహిళలను ఎంచుకుంటారు. ఈ ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతున్నట్లు నివేదించబడింది కూడా. ప్రతి సంవత్సరం వేలాది ఏర్పాట్లు ఖరారు చేయబడతాయి. భార్యలను జీవిత భాగస్వామి లేదా సంపన్న వ్యాపారవేత్తలకు అప్పగిస్తారు అని లీగల్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా కూడా నివేదించింది. ఇక ఈ లావాదేవీలు 10, 50 లేదా 100 రూపాయల నామమాత్రపు మొత్తాలతో స్టార్ట్ అయ్యి స్టాంపు పేపర్లపై అధికారికంగా కూడా తీసుకుంటారు. ఈ వ్యవస్థలో బాలికల ధరలను నిర్ణయించడం తీవ్ర ఆందోళనకరంగా ఉంది. 8 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కన్య బాలికలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఒక్కో వధువుకు సుమారుగా 15,000 నుంచి 25,000 వరకు ధరలు ఉంటాయని లీగల్ సర్వీసెస్ ఇండియా కూడా వెల్లడించింది. కొన్ని సందర్భాల్లో అందమైన అమ్మాయిలకు మొత్తంగా 2 లక్షల వరకు కూడా ఉంటుంది అని చెప్పారు. వధువు వయస్సు ధరను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ చిన్న వధువులు వారి కుటుంబాలు ప్రతిపాదించిన అధిక మొత్తాలను ఆదేశిస్తారు అని కూడా అన్నారు. ఒకసారి అద్దెకు తీసుకున్న తర్వాత లేదా అమ్మేసుకున్న తర్వాత ఆ అమ్మాయిలు మరియు మహిళలు ఊహించలేని భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారు తరచుగా వారి భర్తల చేతుల్లోనే కాకుండా ఇతర మగ కుటుంబ సభ్యుల చేతుల్లో కూడా లైంగికంగా వేధింపులకు గురవుతూ ఉంటారు. కొంతమంది ఈ విషయం గురించి కూడా మాట్లాడారు. నా వయసు కంటే 4 రెట్లు ఎక్కువ వయసు గల వ్యక్తితో నన్ను వివాహం చేసుకున్నారని గ్రహించే వరకు, అంటే తనకు ఏమీ తెలియనప్పుడే, తనకి ఏమీ అర్థం కాని వయసులోనే ఆ అమ్మాయిని పంపించారు అని 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయి చెప్పింది. అలాగే అకస్మాత్తుగా నన్ను పట్టుకుని కత్తితో దాడి చేశాడు అని, 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నన్ను 80,000కు కొనుగోలు చేశారు అని మరొక అమ్మాయి చెప్పింది. ఇలా కథలుగా ఎంతో మంది వారి వారి బాధలను కూడా వెళ్ళగక్కడం జరిగింది. కానీ ఇంత జరుగుతున్నా సరి సమానం అని చెప్పి ప్రతి చోట మనం అంటున్నా కొన్ని ఏరియాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఈ అనాగరిక ఆచారం జరుగుతూనే ఉంది. దాని గురించి పోలీసులు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం ఇదొక నిర్వచనీయమనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఏం జరిగినా ఎవరు దరిదాపుల్లో కూడా ఉండరు. ఇప్పటికీ ఆడవాళ్ళని అమ్ముకొని ఆ పైసల్ని వసూలు చేసుకొని తింటున్నారు అనంటే మనం ఎక్కడ ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. చూస్తే ఉండి క్రంచ్ టీవీ. దీనిపై ఖచ్చితంగా మీ కామెంట్స్ని మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి.